హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అషు కుక్స్. ఈ రోజు వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ ని వేసుకోండి. ఈ ఆయిల్ లో ఒక స్పూన్ జీలకర్ర, మీడియం సైజ్ లో ఉన్న 10 ఎండుమిరపకాయలు వేసుకుని ఒకసారి ఫ్రై చేయండి. ఫ్రై చేసుకున్న జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్ లో ఒక కట్ట గోంగూర ఆకుల్ని వేసుకోండి. ఇందులోకి ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ వేసుకోండి. ఇది కాస్త దగ్గరికి వచ్చాక ఒక స్పూన్ ఉప్పు వేసుకుని అంతా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి వెల్లుల్లిని సపరేట్ చేసుకుని తీసుకోండి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి ఈ మూడు ఒకసారి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇందులోకి గోంగూర మిశ్రమాన్ని వేసుకుని ఇంకోసారి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నం పెట్టుకుని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని ఈ గోంగూర పచ్చడి వేసుకుని తింటే మహా అద్భుతంగా ఉంటుందండి. ఏ నాన్ వెజ్ కర్రీస్ కూడా దీని ముందు పనికిరావు. ఒకసారి ఇలా ట్రై చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అషు కుక్స్.